ఈ ఓఆర్ఆర్ గురించి రైతులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ల విలువలు, ప్రభుత్వం విలువలు చాలా తేడాలు ఉన్నాయి. అందుకని ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఈ ఓఆర్ఆర్కి సంబంధించి 6 ఎకరం కానించి 25 నెలల కానించి 2, 3, 5, 4, 5 ఎకరాల దాకా కూడా పోయే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసే నిర్ణయం మాత్రం కరెక్ట్గా లేదు. అంటే వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారే కానీ అందరం కూడా సహకరించాలి, కూడా తప్పులేదు. కానీ వీళ్ళు కోల్పోతున్న తర్వాత పక్కన ఉన్న భూములకు మాత్రం విలువలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళు కష్టాల్లోనే ఆలోచనలతోటే చాలామందికి ఇదే జరిగితే మాత్రం కొంతమంది ఎక్కువ పోయేవాళ్ళు కూడా గుండెలాగా చచ్చిపోయే రోజులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. పైగా 2017లో అలైన్మెంట్ ఇచ్చారు. దానికి ఇబ్బందులు పడే సహజంగా కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నక్కడ కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా విలువైన వాళ్ళ భూములు ఉన్నప్పుడు వాళ్ళని తప్పించడం కోసం కొన్ని మార్పులు చేసి వంకలు తిప్పారు. ఆ వంకలు తిప్పిన మూలంగా ఇక్కడ చాలా మలుపుల మూలన ఆ మలుపుల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నట్లో జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకెలా జరగాలో ముందుగానే ఊహించుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా వ్యాపారస్తులు కానీ ఏదో మార్పులు చేయడం మాత్రం జరిగింది. 2015